ఎన్నికల కాలం వచ్చింది. గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నారు. అది జర్నలిస్టుల నుంచి ప్రత్యర్థి పక్షాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలకు కూడా వల విసురుతున్నారు. గిఫ్ట్లు క్యాష్ పడేసి వారిని సైలెంట్ చేస్తున్నారు. అధికార పార్టీ కోసం పనిచేస్తున్న ఐపాక్లోని ఒక బృందం ఈ పని మీదనే ఉంది. ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఏమిస్తే లొంగుతారు అనే అంశాలపై వర్కౌట్ చేసి మరీ వల విసురుతోంది. అంతేకాదు జర్నలిస్టులతో పాటు ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతలపై దృష్టి సారించారు. 4 రోజుల నుంచి రాష్ట్రంలో ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ, జనసేన పక్షాల్లో హాట్ టాపిక్ గా మారింది. సమాజాన్ని ఎన్ని రకాలుగా చేర్చాలో, అబద్ధాన్ని నిజంగా ఎలా మలచాలో, కులాలు మతాలు పేరుతో ఏపీ సమాజాన్ని నిట్ట నిలువున చేల్చిన ఐపాక్ మళ్లీ అధికార పార్టీ తరపున కుట్రలు కుతంత్రాలకు తెరలేపింది. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన అబద్దాలను మరోసారి చెబితే నమ్మే దశలో ఆంధ్రప్రదేశ్ జనం లేరు అని వారికి తెలిసిపోయింది. అందువల్ల ఈసారి గిఫ్ట్ల రూపంలో డబ్బులు, ఇతర సామాగ్రితో వల విసురుతున్నారు. ఇలా ఎవరెవరికి వల విసిరాలో మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో ఉన్న జర్నలిస్టులను లిస్టౌట్ చేశారు. ప్రత్యర్థి పక్షంలో జనం ఉన్న నేతలు ఎవరున్నారో తెలుసుకుని మరీ జాబితా తయారు చేసి వారితో టచ్ లోకి వెళుతున్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కటం, తాము పనిచేసే పార్టీ కోసం పక్కవాళ్లను అన్ని రకాలుగా ప్రలోభ పెట్టడం వీరికి అలవాటైపోయింది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 76 మంది డీఎస్పీలకు పదోన్నతులు ఇస్తే అందులో 60 మంది ఒకే సామాజిక వర్గం అంటూ విష ప్రచారం చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం అందులో 3 మాత్రమే ఆ సామాజిక వర్గం వారు ఉన్నారని శాసనసభ సాక్షిగా అధికార పార్టీని అంగీకరించింది. అలాంటి తప్పుడు ప్రచారాలు చేసే ఈ గ్యాంగ్ ఇప్పుడు గిఫ్ట్ల వల విసరటం ప్రారంభించింది. మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ఉన్న జర్నలిస్టులను కొంతమందిని గుర్తించి కెమెరా స్టాండ్లు, స్మార్ట్ వాచ్లు, పవర్ బ్యాంకులు, ఇయర్ ఫోన్స్, జర్నీ బ్యాగ్లు ఇవ్వటం ప్రారంభించారు. కలిసి ఛాయ్ తాగుదాం రమ్మంటూ వారికి ఈ గిఫ్ట్లను అప్పచెపుతున్నారు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలో 10 మంది జనాన్ని పోగేసే సామర్థ్యం ఉన్న నేతలను తొలుత గుర్తిస్తున్నారు. ఆ తర్వాత వారితో సంబంధాలు బాగా ఉన్న వారిని సెలెక్ట్ చేసి మరీ వారి ద్వారా ఆ నేతల వద్దకు వెళుతున్నారు. వారికి స్థాయిని బట్టి క్యాష్ కొడుతున్నారు. వారిని ఎన్నికల సమయంలో సైలెంట్ అయిపోవాలని కోరుతున్నారు. అవసరమైతే ఇంకొంత డబ్బు ఇస్తామని వారిని ప్రలోభ పెడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆయా నియోజకవర్గాల్లోని కొంతమంది నేతలకు మొదటి వాయిదాలో కొంత డబ్బు ముట్ట చెప్పారు. వీరు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నప్పటికీ సరిగ్గా ఎన్నికల సమయానికి వీరు అస్వస్థత లేదా కూతుళ్లు, కొడుకుల వద్దకు వెళ్లామనే సాకుతోనే ఊళ్లలో లేకుండా వెళ్లిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి ఊరు దాటితే ముందుగా అనుకున్న మొత్తం అప్పచెబుతామని కూడా హామీ ఇచ్చేస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో ఉన్న నేతలను టార్గెట్ చేసి మరీ ఈ ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ముఖ్యంగా వైసీపీ తరపున కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఇటువంటి కుట్రలకు తెరలేపారు. వాళ్లను సైలెంట్ చేస్తే ఆ ఊళ్లలో ప్రతిపక్షం తరపున పోలింగ్ బూత్ కు వచ్చి ఓట్లు వేయించేవారు లేకుండా పోతారని కూడా చెబుతున్నారు. ఐపాక్ కన్సల్టెన్సీ కుట్రలు ప్రతిపక్షాల్లో ఉండే నేతలకు తెలిసిపోయింది. రేపమాపు ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేతల దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. గత 4 రోజుల నుంచి జర్నలిస్టులకు గిఫ్ట్లు పంపిణీ ప్రారంభించారు. బ్లూ మీడియా, అనుకూల మీడియాకు ముందుగా పంపిణీ చేపట్టారు. కీలకమైన వారికి ఆమ్యామ్యాలు కూడా ముట్ట చెబుతున్నారని తెలిసింది. అన్ని దారులు మూసుకుపోవడంతో చివరకు ఈ దారి ఎంచుకున్నారా ఏంటని విమర్శలు వినిపిస్తున్నాయి.